పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం. మనం యెహోషువ గ్రంథంలో నుండి వరుసనే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. 10వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం నుండి చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఓకే. యెహోషువ ఆయన్ని పట్టుకొని సంగతియు, అతడు యెరికోను దాని రాజులను నిర్మూలన చేసినట్లు ఆయనే దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఎలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసినట్లా మనము వారి పట్టణము చేయుదమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరామునొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపాను. కాబట్టి అమోరీల 5 రాజులు అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. గిబియోనీలు మన్యములో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చేయి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా హతము చేసెను. బెత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీల ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదవబడిన వాక్య భావంలోంచి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. నన్ను నీ ఆత్మతో అభిషేకించి 7 ఆత్మతో బలపరిచి నీ నోటి బూరగా వాడుకొనమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము, లోబడే తత్వం ప్రతి ఒక్కరకు ప్రసాదించి మనుషుని జ్ఞానమును చాతురు మరుగుపరిచి నీ దివ్య వాక్కులు నీ ప్రజలకు వినిపింపచేయమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలులను కనాను దేశములోనికి యోర్దాను దాటి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా వారు యెరికో పట్టణమును వారు జయించారు. ఆ తర్వాత హాయి మీదకి వెళ్ళినప్పుడు దాని మీద ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయారని మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలులు పాపము చేశారని. ఆకాను చేసిన పాపమును బట్టి దేవుడు చెప్పగా, ఆ తర్వాత ఆకానును తన బిడ్డలను వారికి కలిగి ఉన్న సమస్తమును రాళ్లతో కొట్టి చంపి వారిని కాల్చివేసి పెద్ద రాళ్ల కుప్ప వేసి ఆకూరు లోయ అని పేరు పెట్టిన తర్వాత దేవుడు చెప్పాడు, హాయి మీదకి వెళ్ళు, నేను గొప్ప విజయం, హాయి ఆ పట్టణాన్ని నీకు అప్పగిస్తున్నానని. గత రాత్రి దానిని మనం ధ్యానించుకుందాం. మొత్తం మీద హాయి పట్టణం మీద వారు జయం పొందుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ తర్వాత ఈ హాయి పట్టణాన్ని పట్టుకున్న సంగతి
అంతేకాదు గిబియోనీలు 9వ అధ్యాయంలో గిబియోనీలు వచ్చి మారు వేషంతో వచ్చి యెహోషువను వాళ్ళ దగ్గర దూరదేశం నుండి వచ్చామని, మేము రాయబారులు అని చెప్పి రకరకాలుగా వారిని మభ్యపెట్టి ఇశ్రాయేలులను వారి చెంత చేరారు. వారితో ఒక ప్రమాణం తీసుకున్నారు, మమ్మల్ని మీరు ఎప్పుడు చంపకూడదు అని ప్రమాణం తీసుకుని, మేము మీ తోటి వారమే ప్రమాణం తీసుకున్నారు. ఆ ప్రమాణం సంధి చేసుకున్న విధానాన్ని బట్టి ఈ మాటలన్నీ కూడా యెరూషలేము రాజు అయిన అదోనీ సెదకు తెలిసినాయండి. ఎవరికండి? యెరూషలేము రాజు అయిన, చెప్పండి, అదోనీ సెదకు తెలిసింది. ఇక ఈ యెరూషలేము రాజు తనకు పెద్ద రాజ్యాలు అన్నమాట. ఇవన్నీ దక్షిణ ప్రాంతంలో ఉన్న పెద్ద రాజ్యాలు. అయితే కనాను దేశంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న పెద్ద రాజ్యాలు. అయితే ఈ యెరూషలేము రాజు ఏం చేశాడంటే అమోరీల రాజులైన 5 రాజులకు కబురు పెట్టాడు. అబ్బాయి, మరి ఇశ్రాయేలీలు హాయిని జయించారు, అంతేకాదు ఆ ఇశ్రాయేలీలతో మన తోటి వారైన, మన దేశస్థుడైన, లేకపోతే మన పక్కనున్న రాజ్యమైన గిబియోను అనే రాజ్యము, ఆ గిబియోనీలు వెళ్ళి వారితో సంధి చేసుకున్నారు. కాబట్టి మనమందరం వెళ్ళి గిబియోను నివాసులను హతము చేద్దాము అని వాళ్ళు 5 రాజులు కూడా కలిసి గిబియోను మీదకి వస్తున్నారు యుద్ధానికి. ఇది ఇశ్రాయేలీల మీద కాదండి. ఎవరి మీదకి వస్తున్నారు? 5 రాజులు కలిపి గిబియోను మీదకి వస్తున్నారు, గిబియోనీల మీదకి వస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న గిబియోనీలు వెంటనే యెహోషువ కబురు పెట్టారు. ఏమని కబురు పెట్టారు? అయ్యా, మేము మీతో సంధి చేసుకున్నాం, మీ దాసులము, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. అదిగో 5 రాజులు, అమోరీల రాజులందరూ కూడా వచ్చి మా మీద పడి మమ్మల్ని జయించాలి అని వారు యుద్ధానికి వస్తున్నారని యెహోషువకు కబురు పెట్టారు గిబియోనీలు. అప్పుడు యెహోషువ పరాక్రమశాలులందరినీ, యోధులందరినీ కూడా తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి పక్షంగా పోరాడటానికంటే గిబియోనీల పక్షంగా, గిబియోనీలకు సహాయం చేయడానికి యెహోషువ ఆ 5 రాజులతో పోరాడటానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మీరు అటు ఇటు చూడవద్దు. దేవుని వాక్యం కాబట్టి ఇక్కడ గమనించండి. వెంటనే దేవుడు ఏమని చెప్పాడంటే, యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా దేవుడు ఏమని చెప్పాడంటే, వారికి భయపడద్దు. 8వ వచనం, అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ కొంచెం ఆగుతాం మనం. గమనించండి ప్రియులారా, దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాలు ఏవి కూడా అవి వ్యర్థముగా పోవు. ఇక్కడ ఈ 5 రాజ్యాల ప్రజలు ఒకసారే మరి వచ్చినప్పుడు కొద్దిగా ఏమండి, ఇది ఒక రాజ్యమే, ఇశ్రాయేలు రాజ్యం ఒకటే. కానీ 5 రాజులు కలిసి ముక్కుమ్మడిగా దాడి చేసినప్పుడు ఎంత భయం, ఎంత ఆందోళన, విస్తారమైన సైన్యం అటు పక్కన, ఇక్కడేమో కొద్దిమంది. మరి ఇలాంటి సందర్భంలో దేవుడు యెహోషువని బలపరుస్తూ అంటున్నాడు, వారికి భయపడొద్దు, వారికి భయపడొద్దు, వారిని నేను నీ చేతికి అప్పగించుచున్నాను. అంతటితో ఆపలేదు, యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. 1వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీ దినములన్నిట, చెప్పండి, ఎవడును నీ ఎదుట నిలవలేడు. అదే వాగ్దానం ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడండి దేవుడు. ఒకవేళ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మీ పట్ల, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయారేమో అండి. దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోయి ఈ పరిస్థితిని నేను ఎలా జయించాలి, నా పని అయిపోయింది, 5 రాజులు, పెద్ద పెద్ద సమస్యలు నా మీద వచ్చి పడుతున్నాయి అని అనుకుంటున్నారేమో. ఒక్కసారి దేవుడు మాటను జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకునండి. మనకు సమస్యలు వచ్చినప్పుడు సహజంగా దేవుడు వాగ్దానాలు మర్చిపోతూ ఉంటాం కదండి. సహజంగా ఎవరైనా చేసేది అదే. దేవుడిచ్చిన వాక్యం, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయి ఇంకా నా పని అయిపోయింది, నా బతుకు అయిపోయింది అనుకుంటా, నా పరిస్థితి అంతా అయిపోయింది, ఈ సమస్యను నేను ఎలా జయించాలి,
అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వారికి నువ్వు భయపడొద్దు, నేను వారిని నీ చేతికి అప్పగించేశా. అంటే ఏమండి, యుద్ధానికి వెళ్ళముందే విజయాన్ని దేవుడు డిక్లేర్ చేసేస్తున్నాడు. జయం నీదేగా, ఎందుకంటే నేను వాగ్దానం చేశాగా నీకు. ఏమని? నీ దినములన్నిట. ఎంత బలమైన అండి దేవుడిచ్చిన వాగ్దానాలు. ఎవరిస్తారండి ఇలాంటి మాటలు? ఇలాంటి వాగ్దానాలు చేయగలిగిన ఏ నరుడు కూడా ఈ లోకంలో లేడండి. ఏంటిది? ఇచ్చిన వాగ్దానము ఇచ్చినట్లుగా నెరవేర్చేవాడు. అందుకనే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన చెప్తే మనం నమ్మాలి, అంతే. అంతేగాని చాలామంది వాగ్దానాలు తీసుకుని ఏంటి ఇది నా జరుగుద్దంటావా అది అనుకుంటూ ఉంటారండి కొంతమంది. ఉన్న పరిస్థితులను బట్టి భయపడొద్దు. దేవుడిచ్చిన వాగ్దానం, అది దేవుడిచ్చిన మాట, మనుషులు ఇచ్చింది కాదుగా. నెరవేరదేమో, ఇది జరగదేమో అని అనుకోవడానికి అది మనుషులు చెప్తే అనుకోవచ్చు. అది ఎవరిచ్చారు మనకండి? దేవుడిచ్చాడు. అదే చెప్తున్నాడు యెహోషువతో, నీతో చెప్పా మర్చిపోయినట్లున్నావు, నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవలేడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మొత్తం మీద వీళ్ళు యుద్ధానికి ముందు కొనసాగారండి. దేవుడే అక్కడ వారిని కలవరపరిచెను అని ఉంది. చూడండి 10వ వచనంలో, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవి అవునన్నట్టుగానే ఉన్నవి, కానీ ఇవి జరగదు అనడానికి లేదండి. అది నీ అవిశ్వాసం. దేవుడు ఎంత చెప్పినా కూడా నువ్వు విశ్వాసం ఉంచకుండా, ఏమండి, దేవుడు ఎంత నీతో మాట్లాడినా, ఎంత నిన్ను బలపరచాలని చూసినా, వాక్యం ద్వారానో, తోటి విశ్వాసి ద్వారానో, దైవ సేవకుల ద్వారానో ఏదో రీతిగా నిన్ను బలపరచాలి విశ్వాసంలోని చూసినప్పటికీ కూడా నువ్వు ఎంతసేపు కూడా లోతుబారిలాగా వెనక్కి తిరిగి చూద్దాం అంటే ఏమి జరగదండి. వాగ్దానాలు నెరవేరవు. ఎందుకనో కొంతమంది వెనక చూడటం అని అంత, ఏమండి, పౌలు గారు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఎగిరి పడతాం. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, ముందుకెళ్తే స్వతంత్రించుకుంటాం, కానీ వెనక్కి వెళితే ఏముండదండి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే ముందుకు వెళ్ళాలండి. దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన విజయాలు మన సొంతం దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడే కలగజేసుకున్నాడు. చూశారండి, జోక్యం చేశాడు. ఒకవేళ కూర్చుని కనుక అంచనా వేస్తే, అబ్బాయి వాళ్ళేమో 5 రాజులు, వాళ్ళ సైన్యం ఎంత, మన సైన్యం ఎంత, ఇలా గనక లెక్కేసుకున్నారు అనుకోండి, యెహోషువకి ఏమొచ్చేది తెలుసా అండి? భయం వచ్చేది. ఏం గెలుస్తాంలే ఈ పరిస్థితులన్నీ. మనం చూడవలసింది దానిని కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి, దేవుడు ఏం చేయమన్నాడు నన్ను, అదే చూడాలి. తప్పితే అంతకంటే ఇంకా మించింది మనకు అవసరం లేదండి. దేవుడు అన్నాడు, నేను నీ చేతికి అప్పగిస్తున్నా, వెళ్ళిపో. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవలేడు. దేవుడు జోక్యం చేసుకున్నాడండి. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు జోక్యం ఉండాలి, లేకపోతే మనకు విజయం రాదు. దేవుడు మన మధ్యలో రావాలి, మన పక్షంగా ఆయన ఉండాలి. అందుకనే రోమపత్రిక ఉంటుంది, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు కదండి. ఆయన మన పక్షంగా ఉంటే ఎవరు నిలబడతారు మన కింద? ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? వారందరూ చూడండి, అక్కడ రాయబడి ఉంది 11వ వచనంలో 3వ లైన్ చూడండి. ఆకాశము నుండి యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేసి చంపిన వాళ్ళకంటే, ఏమండి, దేవుడు చంపిన వాళ్ళు ఎక్కువ మంది.
ఏం వేసాడంటండి? పగలు ఏమొచ్చినాయి? వడగండ్లు. వడగండ్లు అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద, వాళ్ళు చచ్చిపోయేంత. టపే అని నెత్తి మీద కొడితే ఏమైనా అందరూ చనిపోయారండి. వీళ్ళు చంపిన లెక్క కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు అనేక. దేవుడు ప్రకృతిని కూడా ఇక్కడ వాడుకున్నాడండి, దేవుడు తన ప్రజలకు. అందుకనే చెప్తున్నాను కదండి, ఎప్పుడు కూడా మన శక్తి మీద మనం ఆధారపడొద్దండి. మన బలం మీద, మన జ్ఞానం మీద ఆధారపడితే, మన జ్ఞానం మీద ఆధారపడి పరీక్ష రాసిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. మన బలం మీద, లేకపోతే మన జ్ఞానం మీద, మన వివేకం మీద ఆధారపడి మనం ఏదైనా మొదలు పెడితే ఫెయిల్ అవుతాం, ఓటమి పాలవుతాం. అదే దేవుని శక్తి మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతమైన విజయాలు వస్తాయి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా, మన విశ్వాసము దేనిని ఆధారము చేసుకొని ఉండవలెనో అక్కడ స్పష్టంగా రాసి ఉంది. మొదటికి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ 4వ వచనం చదవనమ్మా. మీ విశ్వాసము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఇందా చెప్పే కదండి నేను, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉండకూడదు. మనుషులు అంటే ఎవరైనా కానీ, ఇప్పుడు మీరు వెళ్ళి సలహా అడుగుతారు, అమ్మ ఏం చేయమంటావు, ఏం చేయ, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మీ విశ్వాసం ఉండకూడదు. పెద్ద వాళ్ళని సలహా అడుగుతాం, తప్పులేదు, కానీ దాన్ని బట్టే మన విశ్వాసం ఆగిపోకూడదు. ఇక్కడ స్పష్టంగా రాసి ఉందండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మరేం చేయాలి? దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని ఆధారం చేసుకోవాలండి? ఇప్పుడు దేవుని శక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుని శక్తిని ఢీకొనగలిగిన ఏమండి ఏ శక్తి అయినా ఈ లోకంలో ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా నిలబడగలదా? ఇక అలాంటప్పుడు మనకు భయం ఉండకూడదు కదా, భయపడాల్సిన అవసరత లేనే లేదు. అందుకని రాయబడి, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. గొప్పవాడు అండి ఆయన. 5 కాదు, 10 మంది వచ్చినా, 15 మంది రాజులు వచ్చినా, 100 మంది రాజులు గుమ్ముగూడు వచ్చినా, అందుకనే దావీదు అంటాడు, నా మీదికి దండు దిగినను నా హృదయం ఏం చేయదు, భయపడదు. ఎందుకంటే యెహోవాయే నాకు వెలుగు, నా రక్షణ. ఆయన నన్ను కాపాడుతాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నా మీదకి దండు దిగినా నేనేమి భయపడను. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మీ విశ్వాసం ఉందా, ఓడిపోతావు. అదే దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉంటే గొప్ప విజయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి శక్తి ఇంతని, లేకపోతే ఇంతని ఏమని చెప్పగలం? దాన్ని లెక్కపెట్టి చెప్పగలమా దేవుని శక్తిని? అంచనా వేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంత ఉందో అంచనా. ఆయన శక్తి అసలు అపరిమితమైనదండి. అలాంటి గొప్ప దేవుడిని విశ్వసిస్తున్న మనము దేనికి భయపడొద్దండి. చిన్న చిన్న సమస్యలు కూడా అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటున్నాడు. వద్దండి, విశ్వాసములో స్థిరంగా ఉందాం. మీ విశ్వాసాన్ని దేవుని శక్తిని ఆధారం చేసుకున్నట్లుగా కట్టుకుందాం. విశ్వాసం ఉందండి, ఎలా ఉంది? నా జ్ఞానం వరకు ఉందండి, కుదరదండి. అది కాదు, గొప్ప కార్యాలు జరగాలంటే అది సరిపోదు. ఉందో అది విశ్వాసమే, కానీ అది ఎట్లా? మనుషుల జ్ఞానం వరకే. ఏమండి? కాబట్టి మన జీవితాల్లో అలా కాదు, దేవుని శక్తి. మరి దేవుని శక్తి ఎంతరా? లెక్కలేదు, ఎంతో ఉంది.
మరి అలాంటప్పుడు మన విశ్వాసం, నిజంగా మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎలాగో యెహోషువ ప్రార్థన చేశాడు. ఎలాగో చదవండి, కిందకి రండి. 12వ వచనం. ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏంటి ప్రార్థన? సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు, దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. దేనిని బట్టి ప్రార్థన చేశాడు? దేవుని శక్తిని బట్టా, మనుషుల జ్ఞానాన్ని బట్టా? ఏమయ్యా పిచ్చోడా, నువ్వు యెహోషువ ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? అదే ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏంటి నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? సూర్యుడు ఆగటం ఏంటి? చంద్రుడు నిలబడటం ఏంటి? ఆలోచన చేయండి ప్రియులారా. మన జీవితాలను ఏదో మనకు అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే సూర్యచంద్రులను ఆపేవు నాయన అంటాం అలవాటు అయిపోయింది. కానీ ఆ విధానమైన దానిలోనికి మనము రావట్లేదండి, ఆ మార్గంలో రావట్లేదు. అలాంటి విశ్వాసంతో మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయట్లేదు, అందుకే సమస్యలు అలా ఉండిపోతున్నాయి. ఒక ప్రార్థన ఆలకించి దేవుడు సూర్యుని ఆపినప్పుడు, చంద్రుని ఆపినప్పుడు నీ సమస్య ఎంతండి? అసలు అంత విశ్వాసం నువ్వు చూపించలేకపోతున్నావు కాబట్టే నీ జీవితంలో సమస్యలను జయించలేకపోతున్నావు, అంతే. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేసింది తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కాదండి, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. యుద్ధం ముగింపు అవ్వలేదు. అందుకనే వాళ్ళందరి మీద పగ తీర్చుకునే వరకు అంట సూర్యుడు ఆగాడు, చంద్రుడు నిలబడ్డాడు. అక్కడ రాసి ఉంది, ఒక నరుని, చూడండి 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి, ఎక్కడ నిలిచాడంట? మంచి మిట్ట మధ్యాహ్నం ఉంటుంది కదండి, అదే అక్కడే నిలబడ్డాడంట. ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. తర్వాత యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు ఇశ్రాయేలుల పక్షముగా యెహోవా యుద్ధము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా విశ్వాసము మరింత అభివృద్ధి చెందటానికి కారణం యెహోషువ గ్రంథం అండి. నిజంగా అసలు ఇలాంటి ప్రార్థన చేయాలని అసలు ఎలా? అందరూ చేస్తాం ప్రార్థన. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చరిత్రలో లేదు. అంటే యెహోషువ ప్రార్థన ఒకటే ఆలకిస్తాడనా దాని అర్థం? లేదండి, కాదండి. అలాంటి విశ్వాసంతో చేసిన దాఖలాలు లేవు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పాడు. నువ్వు కూడా చేయి ప్రార్థన, ఎందుకు కావదు? నువ్వు ప్రార్థన చేయకుండా ఆ బాధలన్నీ ముందు పెట్టుకుని అయ్యో పెరిగిపోతా ఉంటాయి పైకి, వాటిని గురించి బాధపడతా ఉంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నేనేం చేస్తాడు తెలుసు, అన్నీ తెలుసు కానీ చెయ్యం. మన భారం మన నెత్తి మీద పెడతాం. అన్నీ తెలుసు కానీ చెయ్యం. ఏమండి, మన భారం మనమే మోసుకుంటా మనం కుంగిపోతూ ఉంటాం. దేవుడు ఎలా చేయాలో నేను రాత్రి చెప్పానండి. హాయి పట్టణం ఉంది, ఎలా జయించాలో దేవుడు చెప్పాడా? ప్లాన్ చెప్పాడు, చెప్పలేదా? నీ దగ్గర సమస్య ఉంది, ప్రభా దీన్ని ఎలా జయించాలి అని అడుగుతున్నావా? నేను ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభా? యెహోషువ ప్రార్థన చేశాడండి. సూర్య చంద్రులను, అసలు సూర్యుడు ఆగుతాడని, చంద్రుడు అప్పుడున్న జ్ఞానానికి అప్పుడున్న సైన్స్కి అసలు ఎలా? ఏదైనా నాకు అవన్నీ తెలియదు, ఈరోజు రాత్రి అవ్వకూడదు,
యెహోషువ విశ్వాసం అండి. ఈ రోజు రాత్రి అవటానికి వీల్లేదు. దేవుడు అద్భుతంగా ఇంచుమించు ఒకనాడెల్లా దాదాపు 23 గంటల చిల్లర, 23 గంటలన్నర దాకా మరి ఆగాడని అంచనా. ఏమండి? కాబట్టి పరిశీలన చేయండి ప్రియులారా. దేవుడు అమోరీయుల మీద విజయం ఇవ్వటానికి దేవుడు సూర్యుడిని ఆపాడు. ఇక్కడ 2 కనపడుతున్నాయి. వడగండ్లు కురిపించాడు, తర్వాత ఏం చేశాడు? సూర్యుడిని చంద్రుని ఆపేశాడు. ఏదైనా చేయగలడు నీ కోసం, మన కోసం. ఎందుకంటే సృష్టిని అంతా చేసింది ఎవరి కోసం అంటే మన కోసమే, ఇంక ఎవరి కోసమో కాదు సుమా. ఈ జీవరాశి అంతటిని చేసింది ఎవరి కోసం తెలుసా? భూమి ఆకాశం సృష్టించింది ఎవరి కోసం తెలుసా? మనిషి కోసమే. అందుకనే అన్నిటినీ చేసి దేవుడు ఏమని చెప్పాడంటే ఏలండి అన్నాడు, కానీ దానికి దాసోహం అవ్వండి, దాన్ని పూజించండి అని చెప్పలేదండి. సృష్టిని చేసి ఏం చేయమన్నాడండి? ఏలమన్నాడు, కానీ దాన్ని పూజించమని చెప్పలేదు. కానీ ఇక్కడ రివర్స్ అయిపోతుంది. ఒక మనిషి ప్రార్థన ఆలకించి సూర్యుడిని ఆపాడు. సూర్యుడు ఎవరు? కొంతమందికి దేవుడు కదండి. సృష్టిని ఆరాధించే వారికి దేవుడు. కానీ యెహోషువ సూర్యుడిని ఆపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కేవలం విశ్వాసమే. మన విశ్వాస స్థాయి అంతగా ఉండాలండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సమస్యల గురించి మనం భయపడతా ఉంటాం కదండి. సమస్యల గురించి భయపడతా ఉంటాం. ఇప్పుడు మనం కింద ఉన్నాం అనుకోండి, నేల మీద ఉన్నాం. మన విశ్వాస స్థాయి పెరిగితే ఎలా ఉంటుందో చెప్తున్నా. మనం ఇక్కడ కింద ఉన్నాం అనుకోండి, నేల మీద ఉన్నాం అనుకోండి, మన సమస్య మీరు ఎంత ఉన్నారో అంతే సైజు కనపడతారు. ఈ బల్ల ఎంత ఉందో అంతే, ఈ మందిరం ఎంత సైజు ఉందో అంతే కనపడుతుంది. చాలా పెద్ద. ఒకవేళ ఇక్కడ పర్వతం ఉందనుకో, అమ్మో చాలా పెద్ద పర్వతం అనుకో. అదే ఇక్కడ భూమి మీద నుంచి నిదానంగా పైకి ఎగురుతున్నాం ఏమండి, ఏ హెలికాప్టర్ అనుకోండి లేకపోతే విమానం, పైకి ఎగురుతా ఉన్నాం. ఎగురుతా ఉంటే కింద చూస్తే ఎట్లా కనపడతాయి? మనుషులు ఎలా కనపడతారు? పర్వతాలు ఎలా కనపడతాయి? చిన్నవి అయిపోతాయి, అయిపోవా? విశ్వాసంలో ఎదిగే కొందుగా అంతే. ఇంకా పైకి వెళ్ళేవానుకో అసలు మనుషులు సీమలాగా కనపడతారు. ఇంకా పైకి వెళ్తే నలుసుల్లాగా కనపడతారు. ఇంకా పైకి వెళ్తే అసలు ఎక్కడరా జనం ఉన్నారా అన్నట్టు ఉంటుంది. అంతే. విశ్వాసంలో నువ్వు పైకి వెళ్తే నీకు సమస్యలే అనిపించవు. దేవుని స్తోత్రం చెప్తాను. యేసయ్య నిన్ను వెన్నంటగానే నా శ్రమలుగా అనిపించలేదే. ఏం చూశాడంట? నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవికా. అది ఆ స్థాయికి వెళ్ళిపోవాలి విశ్వాసంలో. దేవుని స్తోత్రం చెప్పండి. కాకపోతే మనం భూమి మీద ఉండి కిందే ఉండి అమ్మో ఇంత పెద్ద పర్వతం, దీన్ని ఎలా జయించాలా? విశ్వాసములో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో నీ సమస్యలన్నీ చిన్నగా అయిపోతూ ఉంటాయి. నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. దేవుడు బలమైన కార్యాలు నీ పట్ల నా పట్ల చేస్తాడు. కాబట్టి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఎలా చేయండి? అప్పుడు ప్రార్థన చేయటం, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రకంగా మాట్లాడకూడదు. అదే వింటాడు దేవుడు. నీ ప్రార్థన అంతా కూడా అక్కడ పోయిద్ది. ఇక్కడేం ప్రార్థన చేశాం, దేవుడు నా ప్రభా నువ్వు తప్పనిసరిగా సూర్యుని చంద్రుని ఆపాలి. ఆగుద్దంటావా? నా పిచ్చి కానీ అనుకున్నారనుకోండి, ఏముంది? ఈ సమస్య తీరుద్దంటావా? ఈ పరిస్థితులు అసలు ఈయన మారుతాడంటావా? ఈ గేద పాలుతుందంటావా? ఏమండి? ఈ కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అంటావా మామగారు? కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏది. అందుకని అన్నాడు, నాకు సుఖం కలుగుతా, నాకు బిడ్డలు పుడతారా అని శారా నవ్వితే దేవుడు అన్నాడు, వెంటనే కోపం వచ్చింది కదండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమన్నా ఉందా? నీ విశ్వాస స్థాయి నువ్వు పెంచుకోకుండా దేవుడు చేయలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నాకు ఏంటో ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ సమస్యలు తీరట్లేదు, ఏదో వెళ్తున్నాను వస్తున్నాను కానీ దేవుడు ఏమీ చేయట్లేదు అంటే నీ విశ్వాస స్థాయి పెరిగిందా?
అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఆలోచన చేయండి. 5 రాజులను కూడా, ఆ తర్వాత 5 రాజులను పట్టుకున్నాడు యెహోషువ. వారందరినీ కూడా ఏమండి చంపివేయటం జరిగింది. గొప్ప విజయం ఆ రోజు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, తప్పనిసరిగా దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ అద్భుతమైన కార్యాలు మీరు తప్పనిసరిగా చూస్తారు. ఎక్కడ కూడా చూడని కార్యాలు అక్కడ రాయబడి ఉంది. ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబంలో, నీ శరీరంలో అనారోగ్యం అవ్వచ్చు. నువ్వు ఇలాంటి బాధతోనూ ఉన్నప్పటికీ, కొండలాంటి పెద్ద సమస్య అని మీకు తెలియదండి. నా సమస్య గురించి నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా మీకు తెలియదండి. అయినా పర్వాలేదు, దేవుడు మీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. విశ్వాసంతో ప్రార్థన చేయి, కళ్ళు మూసుకో. దేవుడు అద్భుతాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చేయండి ప్రార్థన. ఆ ప్రార్థన చేయమని ఎవరు సలహా ఇవ్వలేదండి. సూర్యుని ఆపమని, చంద్రుని ఆగమని ఎవరు సలహా ఇవ్వలే. దేవుడే ఆత్మ ప్రేరేపణ. ఏం ప్రార్థన చేస్తున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ప్రభువా సహాయం చేయ కాదు, ఇదిగో ఇది చేయాలి నువ్వు తప్పనిసరిగా, రైట్ నౌ, అంతే. ఇప్పుడే. చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. ఈరోజు చంద్రుడి మీదకి అది ఉపగ్రహాలు పంపి చాలా సాధించామనుకుంటున్నారు. కానీ ఒక ప్రార్థన సూర్యుడిని చంద్రుని ఆపేసిందండి. ప్రార్థన యొక్క విలువ గుర్తెరుగుతున్నావా? నీ సమస్యను ముందు పెట్టుకుని బాధపడితే ఏమీ జరగదు. అవి ఎలాగే ఉంటే ఇంకా పెద్దవి అవుతాయి. నీ సమస్యను నువ్వు జయించగలిగిన శక్తి దేవుడు ఇస్తాడు. అడుగు, దేవుడు ప్రభా సహాయం చేయనా. ప్రార్థన చేయి. అందరూ ఎవరు మౌనంగా ఉండవద్దు. ఇవంత వాక్యం విన్న తర్వాత కూడా మౌనంగా ఉండవద్దు. ఎందుకు మౌనంగా ఉండి సమస్యలు పెంచుకుందామనే? ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే గంటలు చేయలే యెహోషువ. చిన్న ప్రార్థనే చెయ్యి. ఈ సమయంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. సూర్యచంద్రులు ఆపిన నేను నీ సమస్యను నేను తీర్చలేనా అడుగుతున్నాడు. నీ సమస్య ఏమైనా పెద్దది అనుకుంటున్నావు నువ్వు? ప్రార్థన చేద్దాం విశ్వాసంతో. ఆ స్థాయిలో ఉన్న విశ్వాసం. హల్లెలూయా. మాట్లాడు తండ్రి, మాట్లాడయ్యా.